వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోరుమామిళ్ళ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం వర్షం నీటితో మునిగిపోయింది. వారం రోజులుగా ఎడతెరపు లేని వర్షాలతో ఆర్టీసీ బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది. టీడీపీ నాయకులు చెరుకూరి చెన్నరాయుడు అనధికారికంగా నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. స్థానికులు పూర్వం ఈ ప్రాంతం నుండి వర్షపు నీరు వెళ్లడానికి ఉన్నటువంటి 22 అడుగుల వెడల్పైన పంట కాలువను కబ్జా చేసి దాని మీద గదులు కాంప్లెక్స్లు నిర్మించడం వల్ల నీరు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తక్షణ చర్యలు తీసుకుని కాలువలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. వర్షపు నీటి ప్రవాహానికి మార్గం కల్పించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 22 అడుగుల పంట కాలువ ఇది. ఈ పంట కాలువను పూర్తి స్థాయిలో ఆక్రమించి రూములు కట్టుకొని హోటళ్లకు బాడిగలకు ఇచ్చుకుంటా ఎంతెంతో దారుణంగా ఉండదు. ఈ పంట కాలువను నేను దాదాపుగా మా శ్రీధర్ చెరుకూరి కలెక్టర్ గారికి కానీ ప్లస్ వచ్చేసి ఆర్డీఓ గారికి, జేసీ గారికి, తహసీల్దార్ గారికి 4 నెలల క్రితమే 3-4 నెలల క్రితమే పూరి చంద్రాయని కాంప్లెక్స్ దగ్గర మొత్తం వచ్చేసి రూములు కట్టుకొని ఇదంతా ఉండబట్టి ఈ రోజు వచ్చేసి ఈ విధంగా దావతీస్తాను తప్పనిచ్చి వేరొకటి లేదు. ఇక్కడ ఎందుకు ఈ విధంగా నీళ్ళు ఎక్కువ ఉంటాయి అని అంటే